హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ సంబంధించి కీలక అప్డేట్స్ అయితే వచ్చేసాయన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని అప్డేట్ అయితే చేయడం జరిగిందండి. ఇక నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కొత్త పెన్షన్స్కి సంబంధించి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇప్పటి వరకు కూడా ఎటువంటి కొత్త పెన్షన్స్కి అవకాశం అనేది ప్రభుత్వం ఇవ్వలేదండి. ఎందుకంటే మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 2 సంవత్సరాల కాలం పూర్తి చేసుకుంది. మరి గత ప్రభుత్వం నుంచి కూడా గత ప్రభుత్వంలో సంవత్సర కాలం నుంచి కూడా చాలామంది ఎదురు చూశారండి. గత ప్రభుత్వంలో కూడా చాలామంది దరఖాస్తులు కూడా చేసుకున్న వారైతే ఉన్నారు. మరి ఆ ప్రభుత్వము కొత్త పెన్షన్స్కి అవకాశం ఇవ్వలేదు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అవకాశం ఇవ్వలేదని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులంతా కూడా ఎంతో మరి ఎదురు చూస్తూ ఉన్నారండి. మరి పెన్షన్ అన్ని రకాల అర్హతలు ఉండి పెన్షన్ రాక తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. వృద్ధులు కానివ్వండి, వితంతువులు కానివ్వండి, ఒంటరి మహిళలు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, ఇలాగ రకరకాల కేటగిరీల వరకు సంబంధించి కొన్ని వేల మంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎలిజిబిలిటీ ఉండి కూడా పెన్షన్ రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారు చాలామందే ఉన్నారన్నమాట. మరి క్యాబినెట్లో జరిగిన ఈ సమావేశాల్లో మంత్రివర్గంతో సమావేశమైన చంద్రబాబు నాయుడు గారు ఒక పెన్షన్స్కి సంబంధించి చర్చించడం అయితే జరిగిందనమాట. మరి ఎట్టకేలకు ఈ యొక్క కొత్త పెన్షన్స్కి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారండి. మరి పెన్షన్కి సంబంధించి మరి ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎప్పటి నుంచి మనకి పెన్షన్ అనేది అందుతుంది, అదేవిధంగా చాలామంది 50 ఏళ్ళకి పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలకు చెందినవారు. మరి వాళ్ళ సంగతి ఏంటి అన్న పూర్తి సమాచారం ఈ రోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు వీడియోలోని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి పూర్తిగా అర్థమవుతాయి. ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఈ వీడియో నచ్చితే మీరు ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడే వాళ్ళు ఉంటే కనుక వారికి ఇన్ఫర్మేషన్ అనేది మీరు అందించిన వారైతే అవుతారనమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన ఛానల్లో ఎప్పుడూ కూడా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి పథకానికి సంబంధించిన సమాచారం నేరుగా నేను మీకు వెంటనే తెలియజేస్తాను అనమాట. కాబట్టి తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇక వివరాలకు వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య చాలానే ఉందని చెప్పుకోవచ్చు. సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఈ యొక్క పెన్షన్లకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనకు పెన్షన్లకి సంబంధించి 5,000 రూపాయలు పెంచేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా చెబుతూ ఉన్నారు. మరి దానికి సంబంధించిన వివరాలు కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు. మిగిలినటువంటి పెన్షన్లన్నీ కూడా యథావిధిగా పంపిణీ చేస్తామన్నారండి. ఇటీవల జిల్లా కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదికలో మరి ఈ పెన్షన్దారులకి సంబంధించి ఒక 200 పెన్షన్లు జిల్లా కలెక్టర్లు మరియు ఇన్ఛార్జ్ మంత్రులకు కూడా జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అంటే వీళ్ళు ఒక 200 పెన్షన్స్ వరకు డైరెక్ట్గా వీళ్ళు నిర్ణయం తీసుకుని ఇచ్చే అవకాశం అయితే కల్పించిందండి. అంటే ఎవరికైనా పెన్షన్ అర్జెంట్లో ఉండి ఎవరైనా ఇబ్బంది పడుతూ ఎవరైనా ఉంటారు కనుక అలాంటి వారికి వెంటనే పెన్షన్ మంజూరు చేసే విధంగా కలెక్టర్లకి ఆదేశాలు కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక దీంతో పాటుగా చూసుకుంటే మరి మనకి 50 ఏళ్ల పెన్షన్స్ కోసం దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలకు చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే వీరందరికీ సంబంధించి కీలక అప్డేట్ కూడా రావడం అయితే జరిగిందనమాట. ఒకటి దివ్యాంగులకి, రెండోది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి, మూడోది క్యాన్సర్ రోగులకి, ఈ ముగ్గురికి మాత్రమే ప్రస్తుతం అయితే అవకాశం ఇస్తున్నాము అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఎవరైతే వికలాంగులు కానివ్వండి, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కానివ్వండి, క్యాన్సర్ రోగులు కానివ్వండి, ఎవరైతే ఉన్నారో వారు కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ తగినన్ని దరఖాస్తులు ఇస్తే కనుక మీకు అక్కడ వెంటనే మీ దరఖాస్తులన్నీ కూడా వెరిఫికేషన్ చేసి మీకు పెన్షన్ మంజూరు చేయడం అనేది జరుగుతుందన్నమాట. అంటే అర్జెంట్లో ఉన్న పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో దాదాపుగా 200 పెన్షన్స్ వరకు కలెక్టర్లకి అధికారం అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. మనం ఎవరైతే తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారు దరఖాస్తు తీసుకుని వెంటనే కలెక్టర్ కార్యాలయానికి వెళ్తే కనుక అక్కడ మీకు వెంటనే ఒక పెన్షన్ అనేది మంజూరు చేయడం కూడా జరుగుతుంది. ఇక మిగిలిన కేటగిరీలకి సంబంధించిన పెన్షన్స్కి వస్తే కనుక ఆల్రెడీ మరి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యొక్క పెన్షన్ అనేది అందాలి అన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉందన్నమాట. కాబట్టి ప్రతి పెన్షన్ని కూడా పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉందండి. ఎందుకంటే తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే ఎదుర్కొంటుంది కూటమి ప్రభుత్వం. అర్హత లేకుండా కూడా చాలామందికి పెన్షన్ అనేది ఇస్తున్నారు అని చెప్పేసి చాలా రకాల ఆరోపణలు అయితే ఉన్నాయి. అందుకని పూర్తి స్థాయిలో యొక్క పెన్షన్ వెరిఫికేషన్ కార్యక్రమం చేపట్టింది ఏపీలో కూటమి ప్రభుత్వం. కొత్త పెన్షన్స్కి అవకాశం ఇవ్వకపోవడానికి అతి ముఖ్యమైన కారణం ఇదే అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఇక లేట్ చేయకుండా కొత్త పెన్షన్స్కి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు
దరఖాస్తులు తీసుకోవడానికి నిర్ణయం తీసుకుందండి. మరి మనకి ఫిబ్రవరి 15 తర్వాత నుంచి కూడా కొత్త పెన్షన్స్‌కి అయితే అవకాశం ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. మీరు మీ గ్రామ, వార్డు సచివాలయాల వద్దకు వెళ్ళి అక్కడ మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదేవిధంగా మీరు ఏ కేటగిరీకి సంబంధించిన పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ పెన్షన్స్‌కి సంబంధించి డాక్యుమెంట్స్ అనేవి తీసుకుని వెళ్ళి మీరు అక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ దరఖాస్తులన్నీ కూడా పై అధికారులకు వెళ్తాయండి. అక్కడ పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ అనేది జరిగిన తర్వాత మీకు పెన్షన్ మంజూరు చేయడం అనేది ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ యొక్క పెన్షన్ మంజూరు చేయడంలో కీలక పాత్ర పోషించేది ఫస్ట్ వచ్చేసి 6 స్టెప్ వెరిఫికేషన్ అండి. అదేవిధంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ విధానం, దీంతో పాటుగా జియో ట్యాగింగ్తో పాటు P4 సర్వే, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని మీకు పెన్షన్ మంజూరు చేయడం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఎలిజిబిలిటీ ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవాలండి. దీంతో పాటుగా వృద్ధాప్య పెన్షన్ కోసం అప్లై చేసుకునేవాడు ఖచ్చితంగా ఆధార్ కార్డుకి, రేషన్ కార్డులో కూడా మీ వయసు 60 సంవత్సరాలు అనేది దాటి ఉండాలి. దీంతో పాటుగా ఆధార్ కార్డుకి కేవైసీ, రేషన్ కార్డుకి కేవైసీ కూడా కంప్లీట్ చేసుకుని ఉండాలండి. దీంతో పాటుగా 50 ఏళ్ల పెన్షన్కి సంబంధించి చర్చించుకుంటే కనుక ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పారు. కాబట్టి ఈ 50 సంవత్సరాల పెన్షన్కు సంబంధించి ఈ యొక్క దరఖాస్తుల ప్రక్రియను కూడా కొనసాగిస్తామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దీనికి ఇంకా డేట్ అనేది ఫిక్స్ చేయలేదండి. ప్రస్తుతానికి ఈ 2 కేటగిరీల పెన్షన్లకైతే అవకాశం అయితే ఉందన్నమాట. అంటే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వికలాంగులు, క్యాన్సర్ రోగులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా ఎవరైతే భర్తకి పెన్షన్ వస్తూ భర్త చనిపోతే వెంటనే ఆ పెన్షన్ని భార్యకు బదిలీ చేసే విధానాన్ని స్పౌజ్ పెన్షన్ అంటారన్నమాట. ప్రస్తుతానికి ఈ పెన్షన్ కూడా వెంటనే ఇవ్వడానికి ఇస్తున్నారండి. ఇంకా మిగిలిన పెన్షన్స్కి సంబంధించి మనకి ఫిబ్రవరి 15 నుంచి దరఖాస్తులు అనేవి తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ కోసం ఎదురు చూసే వారందరికీ కూడా ఇది ఒక భారీ గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం. దర్శకులు నమస్తే.